బాగా ఓకే. అందరికీ నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రింపగళ్ళు పనిచేస్తున్నాం. అందులో పర్యవసానంగా నిన్న చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర. అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన. అందులో ప్రధానంగా ఎంప్లాయీస్, ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కానీ మనకుండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. నేను పదే చెప్పాను. జీఎస్టీపీ వ్యవసాయం పెరగడం, సర్వీస్ సెక్టర్ తగ్గడం, ఆదాయం తగ్గడం, ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం, 58% జనాభా ప్రకారం జనాభా 58% రావడం, దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం. అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం, వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజుకి కూడా 34,184 కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే డిఏలు, డిఆర్ అరియర్స్ రెండు చూస్తే 4 పెండింగ్ పెట్టాం. అందులో కూడా ఫస్ట్ డిఏ 1/1/2024 3.64% ఇవ్వాలి. దానివల్ల 3,527 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన 1/7/2024 2.73% డిఏ ఇవ్వాలి. అది ఒక 1,393 కోట్ల 84 లక్షలు అయింది. ఇంకొక పక్కన అది 24, 25కి వచ్చే కొంతకి 1/1/25 నుంచి 2.73 ఇవ్వాలి. ఇది కూడా 1,132 కోట్లు అయింది. 1/7/2025 2.73, ఇది కూడా ఒక 453 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 7,000 కోట్ల రూపాయలు డిఏ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కాకుండా ఇంకొక పక్కన 4 స్పెల్స్ ఆఫ్ సరెండర్ లీవ్ అందరికి ఇవ్వాలి. ఒక్క పోలీసులకు తీసుకుంటే 4 ఇవ్వాలి. ఒక్కొక్కటి నవంబర్ 24, జూలై 25, జనవరి 25, జూలై 24 మొత్తం కలిస్తే దగ్గర 210 కోట్లు ఈచ్, 835 కోట్లు మొత్తం అయ్యే పరిస్థితికి వచ్చింది. వివిధ కారణాల వల్ల ఈరోజు మనం ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి రాష్ట్రాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తగ్గిస్తూ అభివృద్ధి పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఆదాయం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. మన దగ్గర రివర్స్ అయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. డీబీటీ అనో ఇంకోటనో అప్పులు తీసుకొచ్చి ఒక్క ఎక్సైజ్లోనే 26,000 కోట్ల రూపాయలు భవిష్యత్తులో తాగబోయేదాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి చాలా డెసిషన్ తీసుకున్నారు. ఇంకొక పక్కన చూస్తే GSWS ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు. పంచాయతీరాజ్ ఉంది, లాస్ట్ మైల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అని లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి,
అగ్రికల్చర్ ఉంటుంది, లేకపోతే వెటనరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చి 1,26,000 మంది వీళ్ళు వచ్చారు. సరే, వాలంటీర్స్ ఇదే అయింది. ఆప్ కాస్ట్ ఒకటి వచ్చింది, ఆర్టీసీ 60,000-65,000 మంది, ఇవన్నీ కలిపి ఇది 10,000 కోట్లు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అన్నీ కలిపే కొందికి ఈరోజు మీరు చూస్తే నేను వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా. ఎవ్రీ ఎంప్లాయ్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నామని. దాపరికం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా పనిచేస్తాం తప్ప ఎక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడం కానీ కించపరచడం కానీ జరగదు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో 24-25 93% స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 25-26లో 93.5%, ఈ ఇయర్ అయితే 99.53% ఖర్చు పెడుతున్నాం. 51,442 కోట్లు ఆదాయం వస్తే 51,202 కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సౌత్ ఇండియాలో 23-24 వరకు లెక్కలున్నాయి, 91% మంది. అదే సమయంలో కేరళ 68, తమిళనాడు 42, కర్ణాటక 38, తెలంగాణ 38. గడిచిన 5 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడ్డాయి. జాగ్రత్త పడి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తగ్గించుకోగలిగారు. ఉదాహరణకు తెలంగాణ 2020-21 53% ఉంటే 38% తగ్గించారు. తమిళనాడు 63% ఉంటే దాన్ని 42% తగ్గించారు. కర్ణాటక 49 ఉంటే 38 తగ్గించారు. కేరళ 91కి 106కి వెళ్ళారు. 2021-22 106కి వెళ్ళి ఇప్పుడు 68 తగ్గించారు. అదే సమయంలో మనం మాత్రం అట్లనే 100, ఇప్పుడు కూడా 100 వెళ్ళిపోయాం. ఈ నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకుండా పోయే పరిస్థితి వచ్చిన దానివల్ల దెబ్బతిన్నాం. దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే 94 సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. కడాన భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి డబ్బులు బారో చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఆ డెవలప్మెంట్కి కాదు, ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడంటే అక్కడ చేసి జేజేఎం కొన్ని రాష్ట్రాలు 2 లక్షల కోట్లు అంటే 45% కేంద్రం ఇచ్చింది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా చూస్తే దగ్గర 2 లక్షల కోట్లు వస్తే వాళ్ళు ఖర్చు పెడితే మనం 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు.